హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కంటే ముందు వీడియోలో పంజాబీ డ్రెస్ కటింగ్ చూపించాను కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూసేయండి. ఫస్ట్ ఏం చేయాలంటే నెక్ వేసుకోవాలి. ఈ నెక్కి నేను కట్ వర్క్ డిజైన్ పెట్టాను, అది ఇంకో వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. డ్రెస్ కుట్టేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం నెక్ వేసుకోవాలి. ఇది లైనింగ్ డ్రెస్ కాబట్టి ఫస్ట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఇట్లా కింద పెట్టేశాను. పాదం లేపి పాదం కింద పెడితే కొంచెం మన క్లాత్ అనేది అటు ఇటు పోదనమాట. దీనిపైన లైనింగ్ పెట్టేశాను. ఇది కాటన్ లైనింగ్ కాదు, ఇది పాలిస్టర్ లైనింగ్ అంటారు కదా, మా సైడ్ అయితే పాలిస్టర్ అంటారు, కాటన్ కాకుండా ఉంటుంది కదా అదనమాట. సో ఇది దీనిపైన పెట్టేసేయాలన్నమాట. ఇట్లా పెట్టేసిన తర్వాత ఒకవేళ మన దగ్గర పిన్స్ ఏమన్నా ఉన్నట్లయితే పిన్స్ పెట్టుకోండి. నా దగ్గర పిన్స్ లేవు, ఉంటుండే. మీరు ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే ఆ వీడియోస్లో ఉంటుండే, కానీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, అవన్నీ తీసి ఎక్కడో పడేశారనమాట. సో నేనైతే సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా అవి పెట్టుకున్న తర్వాత ఇట్లా నేను కట్ వర్క్ డిజైన్ ఇట్లా కట్ చేసుకున్నాను, చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది డ్రెస్ కాబట్టి డ్రెస్కి పెద్దగా ఉంటే బాగోదు అనిపించి నేను చిన్న చిన్నగా కట్ చేశాను. ఇది మనకి సిరప్స్ ఉంటాయి కదా పిల్లలకి, ఆ సిరప్కి క్యాప్ ఉంటుంది కదా, దాంతో నేను కట్ చేశాను అనమాట. ఇది మీకు క్లారిటీగా నేను ఒక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎట్లా కట్ చేయాలి ఇవన్నీ ఎట్లా కుట్టాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అందుకే ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఇప్పుడు ఈ లెంత్ ఎక్కువ అవుతుందన్నమాట. సో ఇది సపరేట్ వీడియో అయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందని చెప్పి నెక్స్ట్ వీడియోలో చూపిద్దామని అనుకుంటున్నాను. సో అయితే ఇది ఇట్లా రివర్స్ తీసుకొని దీనిపైన ఒక కుట్టు వేయకపోతేనే బాగుంటుంది నన్ను అడిగితే. బ్లౌజ్కైనా డ్రెస్కైనా దీనిపైన అణిగే కుట్టు ఉంటుంది కదా, టాప్ స్టిచ్ అంటారు దాన్ని, అది వేయకపోతేనే బాగుంటుందండి. ఐరన్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇట్లా కుట్టాలి అనుకున్నట్లయితే ఐరన్ చేసుకోండి. దానిపైన టాప్ స్టిచ్ వేయొద్దు. నాకు ఎందుకో టాప్ స్టిచ్ వేస్తే అంత అనిపించలేదు, నీట్ ఫినిష్ అనిపించదు అనమాట. బాగానే ఉంది కానీ అణిగినట్టుగా మనకి అంత బాగలేదన్నమాట. స్టిచ్ మాత్రం వేయకండి, ఐరన్ చేసుకొని దాన్ని అలా వదిలేసి, కాకపోతే సైడ్ నుంచి ఇంకేమన్నా కుట్టు వేసుకుంటే బెటర్ అని నాకు అనిపించింది. సో నేను ఇంకొక దాని మీద బ్లౌజ్ మీద ట్రై చేసిన తర్వాత మీకు చెప్తాను. సో ఇది నెక్ డిజైన్ చేయడం అయితే అయిపోయింది కదా. తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఒక సైడ్ నుంచి, అంటే ఈ డ్రెస్కి చూడండి మనకి రైట్ సైడ్ నుంచి కుట్టు వేసుకోవాలన్నమాట. చంక భాగం ఫస్ట్ వేసేసాను, తర్వాత ఇక్కడ సైడు కింద నుంచి వేసేసాను అనమాట. ఈ మనం పెద్ద కుట్టు పెట్టుకుంటే అయిపోతుంది, కానీ ఇది అంటే మనకి లైనింగ్ జాయింట్ చేసేది కదా, పెద్ద కుట్టు పెట్టుకుంటే సరిపోతుంది. ఇటు సైడ్ వేసిన తర్వాత ఇటు సైడ్ చూడండి, ఇప్పుడు ఇట్లా భుజం మీద వేసేసి, ఇట్లా భుజం మీద వేసిన తర్వాత చంక భాగానికి ఇట్లా నేను చూడండి అటు చివరి నుంచి ఇటు చివరి వరకు నీట్గా ఇట్లా హ్యాండ్ వేళ్ళు ఉంటాయి కదా, వేళ్ళతో ఇట్లా అనేస్తానమాట. నీట్గా ముడతలు లేకుండా చేతితో ఇట్లా చూడండి, ఇట్లా నీట్గా సర్దుకున్న తర్వాత ఇట్లా కుట్టు వేసుకుంటూ చూడండి, ఎప్పటికప్పుడు ముడత అనేది రాకుండా ఇట్లా వేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ ఏమైందంటే చివర మనం లైనింగ్ ఫోల్డ్ చేసుకోవాలి కదా, ఇది చేసుకోవడం మర్చిపోయాను. ఈ వీడియోస్ తీస్తే ఏంటి అంటే కొన్ని మర్చిపోతూ ఉంటాము. సో అట్లా కొంచెం ఫోల్డ్ చేసి పెట్టాను అనమాట. ఫోల్డ్ చేసి ఆ కుట్టు అనేది వేసాను. తర్వాత లైనింగ్ అనేది ఇప్పుడు ఫోల్డ్ చేసుకుంటున్నాను చూడండి. లైనింగ్ అనేది లోపల వైపు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, ఇలా మడిచి ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి ఇట్లా ఒక కుట్టు అనేది వేసుకోవాలి లైనింగ్కి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఎక్స్ట్రా లైనింగ్ పీస్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసుకోండి. తర్వాత ఫ్రంట్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్కి చూడండి ఫస్ట్ లైనింగ్ వేసాను, ఫ్రంట్కి ఏమో ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేసాను. అంటే అది డిజైన్ పెట్టాను కాబట్టి అట్లా వేసాను. ఇప్పుడు ఏంటంటే
ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి మనం దీంట్లో లైనింగ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం. బ్లౌజ్కి అయితేనేమో లైనింగ్ సైజుని బట్టి కట్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ కట్ చేస్తాం కదా. నేనైతే నా స్టైల్లో మెయిన్ ఫ్యాబ్రిక్ సైజుని బట్టి కట్ చేసి లైనింగ్ ఎక్స్ట్రా కట్ చేస్తాను. ఓన్లీ డ్రెస్ విషయంలో మాత్రమే. దీనికి బోట్ నెక్ కదా, వెనకాల కొంచెం డ్రాప్ ఇచ్చాను కదా, ఇట్లా కుట్టు వేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఇట్లా వేసుకుంటున్నాను. పైన పాదం మందం వేసుకోండి, కుట్టు సరిపోతుంది. వేసుకున్న తర్వాత ఇటు అటు పిన్స్ పెట్టుకోండి. కొత్త వారైతే పిన్స్ పెట్టేసుకొని మళ్ళీ ఇటు చివరి నుంచి స్టార్ట్ చేయకుండా కొంచెం అటు నుంచి స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసి చూడండి, ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా నీడిల్ని కిందికి దించి ఇలా మనం మూవ్ చేసుకోవాలన్నమాట. ఆ క్లాత్ని మనకి ఎటువైపు కుట్టాలి అనుకుంటే అటువైపు ఇలా మూవ్ చేసుకోవాలి, కదిలించుకోవాలన్నమాట. తిప్పడం అంటారు కదా, సో అది ఇట్లా కుట్టు వేసుకుంటూ రావాలి. ఒక పాదం మందం ఇలా వేసుకుంటూ వచ్చేసేయాలన్నమాట. సో ఇట్లా కొంచెం ఎక్స్ట్రా కుట్టు వేసుకున్నాను అనమాట. ఇందాక వేసిన కుట్టు ఉంది కదా, అక్కడికే స్టాప్ చేయకుండా కొంచెం యువతలకి వేసాను కుట్టు. ఎందుకంటే అక్కడి వరకే వేస్తే ఏమవుతుందంటే కుట్టు అనేది సరిగ్గా రాక మనకి అక్కడ క్లాత్కి సపరేట్ అయిపోతుంది అనమాట, కుట్టు విడిపోతుంది. సో అందుకని వేసిన దానిపైనే మళ్ళీ కొంచెం దూరం వేసిన తర్వాత ఆపేసి ఇంకా ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసుకుంటున్నాను. ఈ నెక్ మాత్రం ఈ వీడియోలో నేను చూపించాను. ఓన్లీ కట్ వర్క్ మాత్రమే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇట్లా మొత్తం అంతా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒకవేళ ఏదైనా మిస్ అయి ఉంటే ఇది మిస్ అయింది అని చెప్పండి, బాగుంది అని చెప్పండి. నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. నేను పెద్ద ప్రొఫెషన్ టైలర్ అని చెప్పట్లేదు, ఇంట్లో కుట్టుకునే టైలర్ అనమాట. సో ఇంకా అప్పుడప్పుడు బయట వాళ్ళకి కుడుతూ ఉంటామన్నమాట. నేను చూపించేది కూడా మనం ఇంట్లో వచ్చి రాక కుట్టుకుంటాం కదా, అప్పుడప్పుడే స్టార్టింగ్ ఉంటుంది కదా, వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఈజీగా చూపిస్తాను నేను. ఇప్పుడు ఇదంతా టర్న్ చేశాను అనమాట. లైనింగ్ మన ప్రీవియస్ వీడియోలో చాలా ఉంటాయి ఇట్లా బోట్ నెక్వి. ఇలా టర్న్ చేసి దానిపైన టాప్ స్టిచ్ వేస్తున్నాను. దీనికి టాప్ స్టిచ్ వేసుకోవచ్చండి, కానీ కట్ వర్క్ మాత్రం టాప్ స్టిచ్ వేస్తే నాకు ఎందుకో నచ్చలేదు. నేను ఇంకొక వీడియో ట్రై చేస్తాను. ఎప్పుడు ట్రై చేయలేదు కట్ వర్క్, నేను ఫస్ట్ టైం ట్రై చేశాను దీనిపైన. తర్వాత దీనిపైన ఇట్లా సేమ్ మనకి ఆ షేప్ ఎలా ఉందో ఆ షేప్ ఇట్లా మనకి స్క్రూ డ్రైవర్ ఉన్నా లేకపోతే ఏదన్నా కొంచెం వెడల్పుగా ఉంటే మన హ్యాండ్తోనైనా నీట్గా ఆ షేప్ని ఇలా మొత్తానికి ఆ షేప్ తీసుకురావాలన్నమాట. మనం తీసుకొచ్చి దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా. సో నాకు ఫస్ట్ నేర్చుకునేటప్పుడు నాకేం రాదు, నేనేం నేర్చుకోలేదు. ఈ బోట్ నెక్లు ఇవన్నీ మనకు అప్పట్లో లేవు, ఈ కట్ వర్క్ ఇవన్నీ నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. కాబట్టి నా స్టిచ్చింగ్ కొంతమందికైనా యూజ్ అవుతుంది నేను చెప్పే విధానం అని చెప్పి ఇట్లా మీకు అర్థమయ్యేలాగా నేను చూపిస్తున్నాను. ఒకవేళ ఏదైనా మిస్ అయి ఉంటే చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో అలా కాకుండా ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సో అది అయిపోయింది కదా, దానిపైన కుట్టు వేసేసుకున్నాను. ఒకవేళ పైపింగ్ కావాలనుకుంటే మనకి దీంట్లో గ్రీన్, రెడ్, ఎల్లో కనిపిస్తున్నాయి. ఆ కలర్ మీకు లెగ్గిన్, చున్నీ ఏ కలర్ మంచిగా మ్యాచ్ అయింది అనిపిస్తే ఆ పైపింగ్ వేయచ్చు. నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ వేద్దామని చెప్పేసి నేను పైపింగ్ అయితే వేయలేదు. ఆ పైపింగ్ వేస్తే అదే కలర్ వేయాలి కదా, ఏది మ్యాచ్ అవుతుందో ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు కాబట్టి నేను మాత్రం పైపింగ్ వేయలేదు. ఒకసారి రెడ్ వేసాను, ఇంకొకసారి గ్రీన్ వేయచ్చు, ఒకసారి ఎల్లో వేయచ్చు అనమాట. ఆ విధంగా వేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే ఇటు సైడ్ కుట్టేశాను, డ్రెస్కి రైట్ సైడ్ అనమాట. డ్రెస్ ఉంటుంది కదా, డ్రెస్కి రైట్ సైడ్ కుట్టేశాను. కుట్టేసిన తర్వాత సేమ్ ఇందాక లాగానే లైనింగ్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ చిన్నగా ఫోల్డ్ చేసుకోండి, పెద్దగా వెడల్పుగా అవసరం లేదు. అంటే మనకి ఎక్కువగా క్లాత్ పొడవు ఎక్కువగా ఉంది అనుకుంటే
ఎక్కువగా ఫోల్డ్ చేసుకోండి. నాకు అక్కడి వరకే ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఏం లేదు కాబట్టి నేను చిన్నగా సన్నగా ఫోల్డ్ చేసుకున్నాను. సో ఇది ఫోల్డ్ చేసుకున్నాను కదా. తర్వాత ఏం చేయాలంటే ఈ భుజాలని రెండింటిని జాయింట్ చేసేసుకోవాలి. ఇట్లా జాయింట్ చేసేసుకోవాలి. నా స్టిచ్చింగ్ ఏంటంటే పెద్దగా టేప్ కొలతలతో అవసరం ఉండదన్నమాట. అప్పట్లో ఈ టేప్ కొలతలు అవన్నీ ఎక్కువగా యూస్ చేసేవారు కాదు. బ్లౌజ్ ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ని బట్టి బ్లౌజులు కుట్టేది. నేను నేర్చుకునేటప్పుడు కూడా సేమ్ టేప్ అయితే యూజ్ చేయలేదు. నేను నేర్చుకునేటప్పుడు సైజ్ బ్లౌజ్ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టే కుట్టేవాళ్ళం అనమాట. అంటే నేను నేర్చుకోవడం కూడా ఎక్కువ రోజులు నేర్చుకోలేదు. కొంచెం బేసిక్స్ రాగానే నేను ఆపేసాను అనమాట. ఒక 1 మంత్ కూడా నేను వెళ్ళలేదు. తర్వాత ఇట్లా భుజం మీద కుట్టు వేసేసాం కదా. ఇవి 2 భుజాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అవి సమానంగా ఉండాలి. ఒకవేళ ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసేసుకోండి. భుజం పైన కుట్టు కూడా సేమ్ 2 ఈక్వల్గా ఉండాలి. ఒకవేళ లేవనుకో ఏది తక్కువ ఉందో దాన్ని బట్టి వేసేసుకోవాలి కుట్టు. ఇప్పుడు హ్యాండ్స్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను ఒకవైపు నుంచి. హ్యాండ్స్ కట్టింగ్ స్టిచ్చింగ్ కూడా రాసి బుట్ట చేతులు పెట్టాను. ఇది కూడా ఒక వీడియోలో చూపిస్తాను క్లారిటీగా. అందుకే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను అనమాట. తర్వాత ఇక్కడ మనకి నేను కటింగ్ వీడియోలో చూపించాను, అంటే చూపిస్తాను. కటింగ్ వీడియోలో కూడా నేను క్లారిటీగా చూపించలేదు. జస్ట్ మీకు డ్రెస్ ఎట్లా కట్ చేయాలి కుట్టాలనేది మాత్రమే దీంట్లో ఉంటుంది. ఈ హ్యాండ్స్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. హ్యాండ్స్ ఇంకా కట్ వర్క్ వచ్చేసి రాసి బుట్ట చేతులు ఇట్లా పెట్టేసుకున్నాను. హ్యాండ్స్కి లైనింగ్ వేయట్లేదు. మనం కట్టింగ్లోనే ఖర్చు పెట్టుకున్నాను అనమాట, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకి కుచ్చులు పెట్టుకోవాలనేసి. సో దాన్ని బట్టి ఇట్లా కుచ్చులు అనేవి పెట్టేసుకున్న తర్వాత మనం డ్రెస్కి జాయింట్ చేసేసుకోవడం ఇప్పుడు. సో ఇదైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. హ్యాండ్స్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట. మనం వంపు తీసినప్పుడు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి చూసుకొని వంపు ఎక్కడైతే వంపు కావాలో అక్కడ తీసేసుకున్నాను వంపు. తర్వాత ఇక్కడ మధ్యలో ఖర్చు పెట్టుకున్నాం కదా, అది భుజం పైన సెంటర్లోకి రావాలని చెప్పి అక్కడ అది అనేది ఆ ఖర్చు భుజం కుట్టు పైకి పెట్టేసుకొని ఇంకా ఈ కుట్టు అనేది స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఒక సైడ్ నుంచి కుట్టు వేసుకుంటున్నాను. ఇది కూడా పాదం మందం పెట్టుకోండి. తర్వాత ఇంకో సైడ్ నుంచి కుట్టు వేసుకోండి. సేమ్ ఇలాగే ఇంకో వైపు నుంచి ఇట్లా కుట్టు వేసేసుకోండి. మనకు ఆ ఖర్చు అనేది భుజం పైనుంచి రావాలి. స్టార్టింగ్లో నాకు ఇలా తెలియకుండా కుట్లు విప్పేదాన్ని వేసేదాన్ని సాగిపోతుండే. నార్మల్ బ్లౌజ్లే నేను ఫస్ట్ స్టార్టింగ్లో లైనింగ్ కాకుండా వితౌట్ లైనింగ్ కుట్టేదాన్ని అనమాట. మామూలుగా ప్లెయిన్ బ్లౌజులు కుట్టేదాన్ని, అవి సాగిపోతుండే. కొన్ని అయితే మంచిగా వస్తుండే, కొన్ని సాగిపోతుండే. తర్వాత ఈ టిప్ తెలిసిన తర్వాత, అంటే నాకు ఈ యూట్యూబ్ రాకముందే నాకు ఇట్లా తెలుసు అనమాట. తర్వాత ఇంకో సైడ్ కూడా సేమ్ కొంచెం కుట్టు ఇట్లా పోయిందని చెప్పేసి దీన్ని కొంచెం ఇట్లా రఫ్ ఇచ్చుకొని ఎక్కువ కుట్లు అనేది వేసుకున్న తర్వాత సేమ్ అటువైపు నుంచి కూడా మనం హ్యాండ్ జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్ కుట్లు అనేది వేసుకోవాలి. చూడండి ఇట్లా నేను ఫస్ట్ ఈ చంక దగ్గర చూసుకుంటున్నాను. ఫస్ట్ చంక దగ్గర పెట్టుకోవాలి, అంటే కుట్టు మ్యాచ్ అవ్వాలన్నమాట. దానికి పెట్టేసుకొని ఇట్లా చూడండి నీట్గా పెట్టుకోవాలి. ఇట్లా 2 సమానంగా ఉండేలాగా పెట్టుకున్న తర్వాత పైనుంచి జస్ట్ ఊరికి అట్లా ఒక కుట్టు అనేది ఇట్లా వేసుకుంటున్నాను. చూడండి ఇట్లా సాగదీయొద్దు, మామూలుగా ఇట్లా పెట్టుకొని నాకు ఐడియా ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇట్లా నేను వేస్తున్నాను. ఈ ఇవేమంటారు స్కర్ట్స్ మనం పెడదాము అనుకుంటాం కదా, ఎక్కడి వరకు అయితే స్కర్ట్స్ స్టార్ట్ అవుతుందో ఎక్కడి నుంచి అయితే అక్కడి వరకు కుట్టు ఆపేసాను అనమాట. సేమ్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలాగే పెట్టేసుకొని ఫస్ట్ చంక భాగం దగ్గర సెట్ చేసుకుంటాను నేను. సెట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి. ఈ హ్యాండ్స్ దగ్గర ఖర్చు అంటే క్లాత్ ఉంటుంది కదా, మనం జాయింట్ చేసిన క్లాత్, అది అనేది పైకి చూడాలి, పై వైపున ఉండేటట్టు పెట్టుకోండి.
సో ఇట్లా నాకు అనిపించిన నేను ఇంత కుట్టు వేసుకోవాలి అని నాకు అనిపిస్తుంది అనమాట. ఎక్కువ మిషన్ కుట్టే వాళ్ళకి ఆ టేప్ కొలతలతో పని ఉండదు. ఈజీగా ఇట్లా ఇంత ఇంతైతే సరిపోతుందనే అంచనాలతో కుట్లు వేస్తారనమాట. సో అలా నేను వేసుకున్నాను. తర్వాత నాకు కరెక్ట్గా సెట్ అయింది. మనం ఇట్లా చూసేటప్పుడు ఎట్లా చూడాలంటే హ్యాండ్స్ని చూడొద్దు, హ్యాండ్స్ దగ్గర నుంచి చూడొద్దు, చంక భాగం నుంచి మన సైజు డ్రెస్ చంక భాగం సైజు ఉంటుంది కదా, సైజు డ్రెస్లో చంక భాగం ఉంటుంది కదా, దాన్ని దీనిపైన పెట్టేసి చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత సేమ్ నాకు కరెక్ట్గా అక్కడి వరకే స్కర్ట్స్ అనేది వచ్చిన తర్వాత కొంచెం ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తో కొంచెం అటు ఇటుగా ఏమన్నా ఉంటే ఇట్లా మార్క్ పెట్టుకుంటున్నాను. మార్క్ పెట్టేసుకొని ఇంకా ఫైనల్గా ఇంకొక కుట్టు సైజుతో సహా కుట్టు వేసుకుంటున్నాను అనమాట. హ్యాండ్స్కి మన హ్యాండ్ ఎంత సైజు ఉంది, చంక భాగం ఎంత సైజు ఉంది అనేది చూసుకొని నేను ఇంకా మెయిన్ స్టిచెస్ అనేది వేసుకున్నాను. ఇట్లా ఫస్ట్ అయితే హ్యాండ్కి ఇట్లా పెట్టేసుకున్నాను. చూడండి ఇప్పుడు దీనిపైన మనకి ఎంత కుట్టు మనకి ఎంతవరకు వస్తుందనే చూసుకోవాలన్నమాట. అంటే నేను హ్యాండ్స్ వరకు ఒక కుట్టు వేసాను కదా, తర్వాత ఇక్కడ మనకి చెస్ట్ దగ్గర మనకు అర్థమవుతుందన్నమాట. ఎట్లా చూసుకోవాలంటే మనకి చంక భాగం ఉంటుంది కదా, మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా, దాని కింద చూడండి నేను పాదం పెట్టింది ఎక్కడ అంటే మనం హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర, అక్కడ కిందికి కొంచెం ఒక 1 ఇంచ్కి మనం చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలి. 1 ఇంచ్ నుంచి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ మనకి స్కర్ట్స్ ఉంటాయి కదా, అక్కడ ఇట్లా రఫ్ ఇచ్చుకోవాలి. ఒక 10 కుట్లు ఇట్లా 10 సార్లు ఇట్లా రఫ్ ఇచ్చుకోవాలి. సేమ్ ఇంకో సైడ్ కూడా అట్లానే వేసుకోవాలన్నమాట. 2 కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా బ్లౌజ్కి వేసినట్లు అక్కడ 5, 6 ఇక్కడ 5, 6 ఇక్కడ 4 అక్కడ 4 వేయొద్దు. ఒక 2 కుట్లు అయితే సరిపోతుంది అనమాట. నేను అట్లా వేళ్ళు చూపించింది ఏంటంటే మా పిల్లలతో మాట్లాడుతున్నాను. సో నేను వీడియోలో ఏదో చెప్తున్నాను అనుకోద్దు, అది పిల్లలతో మాట్లాడుతున్నాను అనమాట. సో ఇప్పుడైతే మెజర్మెంట్స్తో అయిపోయింది కదా. ఇంకా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే స్కర్ట్స్ వేసుకోవాలి. స్కర్ట్స్ చూడండి ఇట్లా ఫోల్డ్ చేయాలి. కాటన్ క్లాత్ కాబట్టి మనకి ఈజీగా కుట్టనికి వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే కాటన్ క్లాత్ పైన ట్రై చేయండి. ఇట్లా చూడండి నేను మిషన్ పాదం అక్కడ పెట్టి ఇక్కడ నుంచి ఫోల్డ్ చేశాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి వీడియోలో. మిషన్ పాదం అక్కడ ఉంటే అక్కడే ఫోల్డ్ చేయలేదు. ఫస్ట్ ఒక 5-6 ఇంచులు గ్యాప్ చూడండి, 5-6 ఇంచుల దూరంలో నేను ఫోల్డ్ చేసి మధ్యలో సెట్ చేసుకున్నాను. చూడండి ఇట్లా. ఇప్పుడు ఇక్కడికి వరకు వచ్చిన తర్వాత ఇక్కడ లోపల నుంచి ముడత అనేది ఏం లేకుండా ఇట్లా మనం వేళ్ళతో సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత అక్కడ నీడిల్ని కిందికి దింపి మళ్ళీ ఇక్కడ ఇటువైపు ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని 2 చేతులతోని ఫింగర్స్తోని ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా కుట్టు వేసుకోవాలన్నమాట. కుట్టు వేసుకొని మళ్ళీ అక్కడ నీడిల్ని దింపేసి మళ్ళీ ఇట్లా సెట్ చేసుకొని ఈ కుట్టు వేసేసుకోవాలి. చూడండి ఎక్కువగా ఏం ఫోల్డ్ చేయలేదు, నేను తక్కువగా ఫోల్డ్ చేశాను అనమాట. నేను చెప్పాను కదా కట్టింగ్ వీడియోలో నాకు లెగ్గిన్ కనపడొద్దు అనేసి ఫుల్గా నాకు కవర్ అవ్వాలని చెప్పేసి అట్లా పెట్టేసుకున్నాను, ఎక్కువ పెట్టుకున్నాను నేను. ఇటు సైడ్ కూడా సేమ్ ఇట్లనే ఫోల్డ్ చేసేసుకోండి, స్కర్ట్స్ ఇలా పెట్టుకోండి. చూడండి అక్కడికక్కడ ఫోల్డ్ చేస్తే ఏంటంటే మనకి ముడత వచ్చే అవకాశం ఉంటుంది, సాగే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను నేర్చుకున్నప్పుడు నాకు చెప్పిన టిప్ అనమాట. ఒక 13 ఇప్పుడు ఒక 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట. 13-14 ఎక్స్పీరియన్స్ ఇది. నాకు యూట్యూబ్ వచ్చిన తర్వాత కాదు, యూట్యూబ్ రాకముందు నేను నేర్చుకునేటప్పుడే నాకు ఇవన్నీ టిప్స్ చెప్పారనమాట. నేను నేర్చుకునేది కూడా ఎక్కువగా లేదు, 1 మంత్ కూడా వెళ్ళలేదు, ఇంట్రెస్ట్ లేకుండే. తర్వాత యూట్యూబ్లో చూసి ఇవన్నీ నేర్చుకున్నాను అనమాట. చిన్న చిన్న టిప్స్ నాకన్నా సీనియర్స్ వాళ్ళకి చెప్తుంటే వినేదనమాట నేను. సో ఇప్పుడు ఈ 2 ఒక సైడ్ ఇలా పట్టుకోండి. ఈ 2 కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఒకవేళ ఎక్కువ తక్కువగా ఏమన్నా ఉన్నాయనుకో కొంచెం
ఎక్కువగా ఫోల్డ్ చేసుకోండి, లేదా ఎక్కువ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసేసుకోండి. నాకైతే సమానంగా వచ్చాయి, 2 ఈక్వల్గా వచ్చాయి. ఇటువైపు అటువైపు కూడా 2 ఈక్వల్గా వచ్చాయా లేదా చూసుకోండి. ఇటువైపు కూడా 2 సమానంగానే వచ్చాయి. తర్వాత ఇప్పుడు ఈ రెండు చూసాం, ఆ 2 చూసాం కదా, 4 కలిపి ఒకసారి చూసుకోండి. ఇట్లా నాకైతే ఏమంటారు, ఎక్కువగా ఏం రాలేదు, క్లాత్ సరిపోయింది. తర్వాత కింది వైపున ఫోల్డ్ చేసేసుకోండి. కింది వైపున కూడా సేమ్ ఇట్లనే ఫోల్డ్ చేసుకోండి. సో ఇక్కడ అయిపోయింది కదా, ఇంకో సైడ్ కూడా సేమ్ అట్లనే ఫోల్డ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత 2 ఫోల్డ్ చేసేసాను కదా, తర్వాత ఇంకో సైడ్ కుట్టు వేసుకోవాలన్నమాట. ఇట్లా మనం ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసామంటే ఎండ్ అయ్యే వరకు అట్లనే కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. సాగతీయకుండా నీట్గా ఆ కుట్టు అనేది, ఇంకా 2 కుట్టు అనేది మంచిగా, అంటే దానిపైన కాదు, ఇటు చివర్లో ఇంకో కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇట్లా. సో అయిపోయింది. ఇప్పుడు కుట్టు వేసేసుకున్న తర్వాత ఇంకా అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకోండి. నాకైతే స్కర్ట్స్ దగ్గర అయితే ఓకే, నాకు కుట్లు పడితే ఎక్కడ పడతాయి అంటే నడుము దగ్గర పడతాయి, చెస్ట్ దగ్గర కూడా ఏం పట్టవు. నడుము దగ్గర నేను కట్ చేసేటప్పుడు ఇట్లా క్రాస్గా నడుము షేప్ కట్ చేయలేదు, గుర్తుకుందా? ఒకవేళ ఆ వీడియో చూసినట్లయితే తెలుస్తుంది మీకు. సో నేను కుట్టేటప్పుడు ఆ షేప్ అనేది ఇస్తానన్నమాట, కుట్లతోనే ఆ షేప్ ఇస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇట్లా కట్ చేసేసుకోవాలి. మనం డ్రెస్కి ఇట్లా ఖర్చులు అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఖర్చులు అనేది పెట్టుకోవడం వల్ల మనకి డ్రెస్ నీట్గా సెట్ అవుతుందన్నమాట. చూడండి, నాకేమన్నా కుట్లు పడతాయి అనిపించినప్పుడు ఇట్లా తర్వాత అయినా సరే ఇట్లా ఒక కుట్టు ఇట్లా వేసేసుకుంటున్నాను. చూడండి, నడుము దగ్గర కొంచెం ఎక్కువగా పడుతుంది అనిపించింది, వేసేసుకున్నాను. సో మనకైతే డ్రెస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ అనేవి ఎంత బాగా వచ్చాయో, వేసుకుంటే మాత్రం బాగుంది, మీరు చూసారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.